ఉంటానని కళ్ళం కూడా ఊహించుకోలేదు. ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇవ్వడానికి ప్రభువు నాకు ఆజ్ఞాపించారు. ఒకప్పుడు తాగుడికి బానిసై చాలా అసహ్యకరంగా ఉండేవాడిని. డాక్టర్లు కూడా నన్ను తాకడానికి భయపడ్డారు. శరీరం అంతా చర్మం ఇదైపోయింది. బాధతో ఉన్నప్పుడు పాస్టర్ గారు ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. ప్రభువు నమ్ముకో, ఈ బాధలన్నీ ఉండవు అని చెప్పారు. అప్పటి నుంచి నా శరీరంలో మార్పు వచ్చింది. బాగా ఆరోగ్యాన్ని ప్రసాదించారు. నలుగురిలో గౌరవంగా బతకగలుగుతున్నాను. అది చాలు. దేవుడిని నమ్ముకోనని ఈరోజు బాప్తిజం పాస్టర్ గారు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నాలా ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారు వారందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు కరుణించి కాపాడాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. కోరుకునేది విశ్వసించడమే. ఆయన అదే కోరుకుంటారు, విశ్వసించండి అంతే. అటువంటి కార్యం నేను కూడా కళ్ళ ఎదురుగానే అసలు జరిగినటువంటి ఆ స్వస్థత నేను కళ్ళారా చూచాను కూడా. అయితే ప్రార్థన ఒకే మాట చెప్పాను, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచున్నాను. ఆ రోజు నుంచి అలా ప్రార్థన చేయడం అనేది జరిగింది. ప్రభు తన కార్యము జరిగించారు. ఇంకా ఆ వీధిలో అనేక ఆత్మలు రక్షింపబడేది ఒక మార్గం అని నేను విశ్వసించున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు వేరు, ఆ వీధిలో ఉన్న పరిస్థితులు వేరు. అందుకు ప్రభు కార్యం చేస్తారు. అది నాకున్నటువంటి మన మహానీయుడు క్రీస్తు సంఘం యొక్క గొప్ప విశ్వాస్యం అని. ప్రభు గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.